ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ ఎన్ సునీతారెడ్డి బుధవారం హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో ఆమె ఈ యొక్క పిటిషన్ను దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలైన సూత్రధారులు తప్పించుకునేటువంటి ప్రమాదం ఉందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా సిబిఐ, ఏపీ పోలీసులే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి కడప జైలులో అప్రూవర్గా మారినటువంటి 4వ నిందితుడు దస్తగిరితో భేటీ అయి ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపైన సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కూడా ఆమె కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా వివేకా వద్ద పిఏగా పనిచేసినటువంటి ఎంవి కృష్ణారెడ్డి తొలుత ఫిర్యాదు చేసి ఆ తర్వాత తన భర్త రాజశేఖర్ రెడ్డి పైన అప్పటి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పైన కూడా తప్పుడు కేసు పెట్టారని సునీత పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులే విచారణ జరిపి అది అసత్య కేసు అని కూడా తేల్చి తుది నివేదిక ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో కేసును లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేలా సిబిఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.